నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. ముందుగా ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా మన తెలుగు రుచి స్పెషల్ వంటలతో సిద్ధంగా ఉందండి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి లేట్ చేయకుండా పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు కూడా అండి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రాజు గారు. తెలుగు రుచిని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే. సో మరి ఈ రోజు క్రిస్మస్ అంటేనే అంటే రకరకాల వెరైటీస్ తో పాటు కేక్స్ అవి కూడా చాలా కామన్ గా చేస్తుంటారు కదా. అవునండి. సో మీరు కూడా ఒక మంచి కేక్ చేస్తారని మాకు అనుకుంటున్నాము. ఎస్, అంటే నేను రెగ్యులర్ కేక్ కొంచెం భిన్నంగా ఈసారి అంటే చల్లగా సర్వ్ చేసుకునే కేక్ చేస్తున్నాను. ఓ, జెల్లీ ఫ్రూట్ కేక్ అండి. బాగుంది రాజు గారు, వినటానికి ఏదో ఇంట్రెస్టింగ్ గా. ఓకే. సో మరి జెల్లీ ఫ్రూట్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జెల్లీ ఫ్రూట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అగర్ 25 గ్రాములు, ఫ్రూట్ జెల్లీ పౌడర్ 10 గ్రాములు, పంచదార పావు కప్పు, కివి ముక్కలు పావు కప్పు, ఆరెంజ్ పావు కప్పు, కర్బూజా ముక్కలు పావు కప్పు, యాపిల్ ముక్కలు పావు కప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు పావు కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఫస్ట్ మనం సరిపడా వేడి నీళ్ళు పెట్టేసుకుందామండి. సో ఇక్కడ మనం అంటే ఆ జెల్లీ అది తయారు చేస్తున్నాం. సో వాటర్ ఇస్తారా? సో బేసిక్గా అవెన్తో పని లేకుండా కేక్ అన్నమాట. అవునండి, చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. యా. సో ఇక్కడ ఒక 300 ml మనం వాటర్ తీసుకున్నాం సుమారుగా. సో దానికి ఇది అగర్ పౌడర్ అండి. ఓకే. అంటే జెలటిన్ కూడా వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఇది కూడా సేమ్ అలాగే పనిచేస్తుంది. ఓ, జెల్లీలా వస్తుందండి. మనం ఇది మిక్స్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అవన్నీ మిక్స్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కాసేపు సెట్ అవుతుందండి. జెల్లీలా అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇది సుమారు అంటే 25 to 30 grams ఇది తీసుకోవచ్చు మనం. ఓకే. ఫస్ట్ దీంట్లో ఇది చప్పగా ఉంటుంది మనకు. అగర్ అనేది స్వీట్నింగ్ యాడ్ చేసుకుంటాం. పంచదార, ఇది ఏంటంటే ఒక రోజు ముందు కూడా మనం ప్లాన్ చేసుకుని ఇది సెట్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఓకే. అప్పటికప్పుడు కొంచెం చల్లగా తీసేసుకొని సర్వ్ చేసుకుంటే అంటే ఒకసారి సెట్ అయిన తర్వాత నార్మల్ ఫ్రీజర్లో మనం పెట్టేసుకోవచ్చు. ఓకే. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ అది యాడ్ చేసుకోవాలి రాజు గారు. అవునండి, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మన స్వీట్నెస్ బట్టి. సో అలాగే ఫ్రూట్స్ వచ్చేసి మన చాయిస్. ఆ సీజనల్ గా మనకి ఏ ఫ్రూట్స్ దొరుకుతాయో అవన్నీ ఫ్రూట్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తే బాగుంటుంది. అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఆ జెల్లీలో మనకు ఫ్రూట్స్ కూడా ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. అవును. ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే. ఇదేం పాకం లాగా అట్లా ఏం రావక్కర్లేదు. ఏం అక్కర్లేదండి, జస్ట్ మెల్ట్ అయితే జస్ట్ షుగర్ దీంట్లో కరిగిపోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ పక్కన తీస్తున్నాను అంటే కొంచెం లుక్ బాగా కనపడడానికి. ఇది మనకు రెడీమేడ్ గా దొరుకుతుందండి మార్కెట్ లో. సో ఏదైనా ఫ్రూట్ మనకు ఇది జెల్లీ పౌడర్ దొరుకుతుంది. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ మనకు అగర్ లాగానే వర్కౌట్ చేస్తుంది. ఇది జస్ట్ ఏంటంటే ఆ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇది కొంచెం పైనుంచి లాస్ట్ లో వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో మనకి ఒకవేళ ఈ అగర్ దొరకకపోతే మామూలుగా మనం జెల్లీ పౌడర్ కూడా జెలటిన్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇది మరుగుతుంది కదా, కొద్దిగా వాటర్ దీంట్లో తీసుకుని దీంట్లో ఈ ఫ్రూట్ బేస్డ్ ఉంది కదండి, ఇది కలిపేస్తున్నాను. ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి అగర్ అండి. దీంట్లో బాగా కరిగిపోవాలి, ఉండ లేకుండా కూడా చూసుకోవాలండి. ఇది కొంచెం మరిగి మనకు బాగా దాంట్లో కరిగిపోతే సో ట్రాన్స్పరెంట్గా మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకు కరిగిపోయింది అగర్ దీంట్లో. సో ఇది స్టవ్ ఆపేసేసి కాస్త మనం చల్లారనివ్వాలండి. సో చల్లారితే మనం బౌల్లో ఒక్కొక్కటిగా అలా ఒక వరుసల వారిగా మనం పేర్చుకుంటూ
డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవడమే. ఓకే, ఇది కాస్ట్ అలా చేసుకోండి. ఓకే రాజు గారు, వెయిట్ చేయండి. ఓకే అండి, ఇది సరిపోద్ది. ఇప్పుడు మనం ఏదైతే బౌల్లో మనం సెట్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసేసుకుని దీంట్లో ఫస్ట్ కొంచెం అగర్ అగర్ అండి మనం డిజాల్వ్ చేసింది. దీంట్లో మనకు నచ్చిన ఫ్రూట్స్ అండి. నెక్స్ట్ మస్క్ మెలన్ అండి, ఓకే, కివి, అలాగే స్ట్రాబెర్రీ, సో ఇలా లేయర్స్లో మనం అన్నీ ఫిల్ చేసేసుకోవాలి. సో గ్రేప్స్ కానీ లేకపోతే దానిమ్మ గింజలు మన చాయిస్ అన్నీ వేసేసుకోవచ్చండి. సో కివీ ముక్కలు, మళ్ళీ లాస్ట్లో స్ట్రాబెర్రీ, మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చండి మనం. సో ఫైనల్గా వచ్చేసి మనం పైనుంచి కొంచెం ఈ స్ట్రాబెర్రీ జెల్లీ కలుపుకున్నాం కదా, సో ఇది పైనుంచి వేసుకుంటున్నాం. లేదా ఇలా ప్లెయిన్గా కాకుండా మనకు ఫ్రూట్ ఫ్లేవర్లోనే కావాలనుకో మొత్తంగా మనం అలా స్ట్రాబెర్రీ కానీ మనకు మార్కెట్లో దొరికే ఏదైనా ఫ్రూట్ బేస్డ్ జెల్లీ పౌడర్ మొత్తం తీసుకొచ్చి దాంట్లోనే మనం అన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, దీన్ని కనీసం ఒక గంట నుంచి గంటన్నర పాటు మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. సో అప్పుడు కొంచెం సెట్ అవుతుంది. సో ఆ తర్వాత బయటికి తీసేసి మనం అప్పుడు సర్వ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత అనుకున్నప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్లో మనం షిఫ్ట్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. సో ఇది నేను ముందుగా సెట్ చేసి పెట్టాను. ఓకే రాజు గారు, చూపిస్తారా? ఓకే అండి, సో నేను ముందుగా సెట్ చేసి పెట్టాను. సో ఇలా మనకు టాప్ మొత్తం ఇలా కలర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఒకసారి ఇలా లూజ్ చేసేసుకోవాలి మనం. వావ్, ఓకే, సో అలా మనకు ఆ ఫ్రూట్స్ అన్ని కూడా కనిపిస్తుంది, బాగుంటుంది. కావాలంటే దీనిపై నుంచి కొంచెం మనం ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా అలా పోర్ చేసుకోవచ్చు, లేదా హనీ కానీ అలా చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. ఓకే, జెల్లీ ఫ్రూట్ కేక్ రెడీ. జెల్లీ ఫ్రూట్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. జెల్లీ ఫ్రూట్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా ఫ్రూట్ జెల్లీ పౌడర్ వేడి నీటిలో కరిగించాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత అగర్ అగర్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిని కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో అగర్ అగర్ మిశ్రమం వేసి యాపిల్, ఆరెంజ్, కర్బూజా, కివి, స్ట్రాబెర్రీ ముక్కలు వేసి పైనుండి అగర్ అగర్ మిశ్రమం, ఫ్రూట్ ముక్కలు, కరిగించిన జెల్లీ మిశ్రమం వేయాలి. ఆపై డీప్ ఫ్రీజ్ లో 2 గంటల పాటు ఉంచి దగ్గర పన్నివ్వాలి. అంతే, జెల్లీ ఫ్రూట్ కేక్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి, మిక్స్డ్ ఫ్రూట్స్ మనం వేసుకున్న అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. చల్లగా బాగుంది. సో అంటే బాటంలో మనం స్ట్రాబెర్రీ కూడా ఫ్లేవర్ అది వేసుకున్నాం కదా కొంచెం జెల్లీ. సో అలా ఏదైనా కొంచెం అడిషనల్గా అది వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అవును, బాగుంది రాజు గారు. మనం యాడ్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ కదా. అవునండి, సో ఒక్కొక్కటి తిన్నప్పుడు ఒక్కొక్క ఫ్లేవర్ అలా బయటకు వస్తుంది. సో సింపుల్గా చేసుకోవచ్చు. అంటే ఒక్కరోజు మనం హడావిడి లేకుండా ఇలాంటి డేస్లలో ముందు రోజు చేసి పెట్టేసుకుని గెస్ట్లు వచ్చినప్పుడు అలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. డెజర్ట్ లాగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఈ కేక్. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా:
ప్రతిరోజు మనం దేవుడి దగ్గర అగరబత్తి వెలిగిస్తూ ఉంటాం కదా. అగరబత్తి వెలిగించిన తర్వాత వచ్చే బూడిదనంతా కూడా ఒక చోట స్టోర్ చేసుకుని దాంతో రాగి ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి పట్టిన మురికంతా కూడా శుభ్రంగా పోవడమే కాకుండా అవి తళతళ మెరుస్తాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ హారిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ ఒక స్పెషల్ డిష్ని తయారు చేయబోతున్నాను. అదేంటంటే కాజు కుర్మా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కాజు కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పెరుగు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గసగసాలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కాజు కుర్మా రోటీస్లోకి అలాగే ఫ్లేవర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలన్నమాట. కొబ్బరి, గసగసాలు, పల్లీలు మిక్స్ చేసిన ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. ఒక చిన్న కప్పు ఉంటే సరిపోతుంది. కొంచెం థిక్గా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే కారం, చిటికెడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నాకెందుకు ఇంకా కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాం. ఒక కప్పు పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ నానబెట్టిన జీడిపప్పుని 1 కప్ యాడ్ చేస్తున్నాను. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కాసేపు దీన్ని ఉడకనిద్దాం. ఇలా కాసేపు మూత పెట్టి ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అంతా మనం ఏమేమి వేసామో ఇంగ్రీడియంట్స్, ఆ ఫ్లేవర్ అంతా కాజుకి చక్కగా అప్లై అవుతుందన్నమాట. సో ఆ ఫ్లేవర్ అంతా వచ్చి కుర్మా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన కాజు కుర్మా బాగా ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. మన కాజు కుర్మా రెడీ.
ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం, కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మన టేస్టీ ఎమ్మి కాజు కుర్మా రెడీ అయిపోయిందండి. సో దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. కాజు కుర్మా తయారు చేసే విధానం: ముందుగా పల్లీలు, ఎండు కొబ్బరి, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కుర్మా రెడీ. రాజు గారు, ఈరోజు క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా మన ప్రేక్షకుల కోసం కాజు కుర్మా తయారు చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో స్మెల్ మనకు చాలా బాగా వస్తుంది. తీసుకోండి మీరు కూడా. కొబ్బరి, గసగసాలు, అలాగే కొద్దిగా పల్లీలు అది యాడ్ చేస్తారు కదా, ఆ ఫ్లేవర్, అలాగే దాంట్లో కొంచెం కుర్మా కాబట్టి ఆ పుల్లటి పెరుగు సూపర్గా ఉంది. కాజుతో అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలాంటి స్పెషల్ సందర్భాలలో మనం ఇలాంటి డిష్లు చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, మన రాజుగారు కూడా చెప్పారు చాలా బాగుందని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరటికాయతో చిప్స్ తయారు చేసుకునేటప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటి మీద కాస్త ఉప్పు నీళ్లు చిలకరించుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత ఫ్రై చేసుకున్నట్లయితే అవి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు వెజ్ కార్న్ సలాడ్ అండి. వెజ్ కార్న్ సాలడ్. ఎస్. వెజ్ కార్న్ సాలడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ కార్న్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు పావు కప్పు, కీరా దోస ముక్కలు పావు కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, టొమాటో ముక్కలు పావు కప్పు, జుకినీ పావు కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, క్యాబేజ్ పావు కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, లెట్యూస్ 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ మనం సీజనింగ్ రెడీ చేసుకుందామండి. సో దీంట్లో ఆలివ్ ఆయిల్ అండి, నెక్స్ట్ దీంట్లోనే సన్నగా తరిగిన వెల్లుల్లి, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, సో నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ కానీ. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఇది మనకు డ్రెస్సింగ్ రెడీ అండి. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇంకొక బౌల్లో వచ్చేసి క్యారెట్ ముక్కలు, ఓకే, సో అన్ని చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకున్నాం. అలాగే కీరా, క్యాప్సికమ్, సో కలర్డ్ క్యాప్సికమ్స్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అంటే చూడడానికి కూడా. ఓకే, రెడ్ క్యాప్సికమ్, ఓకే, అలాగే ఎల్లో క్యాప్సికమ్, టమాటో ముక్కలు. హైబ్రిడ్ అయితేనే బాగుంటుందండి. ఓకే, సో గింజలు అవి తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాం. జుక్ని, సో ఇది కంపల్సరీ కాదు, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే స్వీట్ కార్న్, ఇవి కొంచెం ఉడికిచ్చేసుకున్నామండి. ఓకే, క్యాబేజ్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, లాస్ట్లో లెట్యూస్ అండి. ముందు ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఓకే, సో ఆ ఫ్లేవర్స్ ఒకదానికొకటి బాగా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో క్యాప్సికమ్ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఇలాంటి సలాడ్స్లలో. ఓకే, అలాగే ఉల్లిపాయ,
ఇక్కడ మెయిన్గా మనం స్వీట్ కార్న్ అనుకున్నాం కదా, యా సో అది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. పచ్చిగా కంటే కొంచెం ఉడికించి యాడ్ చేసుకుంటే సలాడ్స్లో బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న డ్రెస్సింగ్ అండి. ఓకే. ఇది కూడా బాగా కలిపేసి కాసేపు మనం పక్కన ఉంచేసి మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ ముక్కలకు బాగా పట్టేస్తుందండి. ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టేసి అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇలాగా ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం అండి. ఓకే రాజు గారు. సో జుక్నీతో Okay. క్రిస్మస్ ట్రీ షేప్లో మనం అరేంజ్ చేస్తాం. Okay. రౌండ్ స్లైసెస్ కట్ చేసేసి ఓకే ఓకే. ఈజీగా చేసుకోవచ్చు. సరిపడా స్లైస్లు చూసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఓకే, ఇది స్టెమ్లా తీసుకుంటున్నాం. తర్వాత చిన్న స్టార్ అండి. సో అక్కడక్కడ చిన్నగా అంటే ఇలా గిఫ్ట్స్లా పెట్టుకోవడానికి Yeah. క్యారెట్ ముక్కలు చిన్న చిన్నవి కానీ డిఫరెంట్ కలర్స్ మనం స్వీట్ కార్న్ గింజలు, ఓకే. సో ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. బాగుంది రాజు గారు. సో కలర్ఫుల్గా సలాడ్ కూడా మనకు రెడీ. రెడీ అయిపోయిందండి. ఓకే, వెజ్ ఓకే. కార్న్ సలాడ్ రెడీ. రెడీ. సో మరి వెజ్ కార్న్ సాలడ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వెజ్ కార్న్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో క్యారెట్ ముక్కలు, కీరాదోస ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, సుకిని, ఉడికించిన స్వీట్ కార్న్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, లెట్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఆలివ్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వెజ్ కార్న్ సాలడ్ రెడీ. సాలడ్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, మంచి కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. మనం వేసుకున్నది డ్రెస్సింగ్, అది సీజనింగ్ ఉంది కదా, బాగుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్, కొంచెం నిమ్మరసం ఉంది, మిరియాల పొడి బాగుంది. కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం మనం చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకుంటే పచ్చిమిర్చిని కొంచెం ఫైన్గా చాప్ చేసి సీజనింగ్ మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇలా అయితే హ్యాపీగా పిల్లలు అందరూ యాస్టీస్గా తినేసేయచ్చు, డైరెక్ట్గా తినేసేయచ్చు. అండ్ అన్ని వెజిటేబుల్స్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఎస్ అండి, క్రంచిగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి సాలడ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పచ్చి బఠానీలు ఒలిచేసుకున్న తర్వాత వాటిని పాలిథిన్ కవర్లో వేసుకుని డీప్ ఫ్రీజర్లో నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏం వెరైటీ రాజు గారు? క్యారమెల్ కీర్ అండి. క్యారమిల్ తో ఖీర్. ఎస్ అండి. వావ్. సో మరి క్యారమిల్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారమిల్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, సగ్గు బియ్యం 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. క్యారమిల్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం నానబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసి ఇలా రవ్వలా చేసుకోవాలండి. ముందే రవ్వ చేసుకొని నానబెట్టుకోకూడదు రాజు గారు? లేదండి, అప్పుడు కొంచెం పిండిలా అయిపోతుంది మనకి, పొడిగా ఉంటాయి. సో అయితే ఖచ్చితంగా నానబెట్టే రవ్వ చేసుకోవాలి. ఎస్, నీళ్ళు తీసేసి మనం రవ్వలా చేసేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. అలాగే సగ్గు బియ్యం కూడా అరగంట ముందు నానబెట్టేసి పెట్టేసుకోవాలి. ఈ రెండు కూడా మనం ఇక్కడ రెడీ చేసుకున్నాం. ఓకే. సో ముందు మనం క్యారమిల్ రెడీ చేసుకుందాం అండి. సో వాటర్ ఏం వాడమండి దీంట్లో మనం. ఇది కొంచెం మనకు క్యారమిల్ సాస్ రెడీ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో జాగ్రత్తగా ఈ క్యారమిల్ చేసుకునేటప్పుడు దాని దగ్గరే నిలబడాలి, కంటిన్యూ కలుపుతూ ఉండాలి. అవును, అంటే కొంచెం అటు ఇటు అయినా మొత్తం తొందరగా పోతుందండి అది. ఇప్పుడు మనకి క్యారమిల్ బ్లాక్స్ దొరుకుతాయి కదా రాజు గారు మామూలుగా? అవునండి. అవి తెచ్చి మెల్ట్ చేసుకోవచ్చా? అది డైరెక్ట్ వేసేసుకొని డిజాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు సాస్ కూడా దొరుకుతుంది, క్యారమిల్ సాస్ మనకు మార్కెట్ దొరుకుతుంది. అది తెచ్చి కూడా మనం బేసిక్ గా సాస్ అయితే బెటర్ ఏమైనా. సాస్ తొందరగా కలిగి. ఓకే, మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే చాలా బెటర్ ఇది. వన్స్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్ లో పెట్టేసుకోవాలి. ఓకే, లైట్ గా కరగడం స్టార్ట్ అయిపోయింది. బట్ ఒక డిఫరెంట్ టేస్ట్లో బాగా వస్తుంది. సో రెగ్యులర్గా మామూలుగా మనం పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ ఇలాంటివి వేసుకొని చేసుకుంటున్నాం కదా, ఈ క్యారమిల్ టేస్ట్ మనకు డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇంకా దీనికి ఆప్షన్ లేదు, మనం ఖచ్చితంగా పంచదారతోనే చేసుకోవాలి. సో పంచదారతోనే చేసుకోవాలి మనం, తప్పదు. అండ్ మనకి ఇప్పుడు రకరకాల షుగర్స్ దొరుకుతున్నాయి కదా, కోకోనట్ షుగర్, ఈ బ్రౌన్ షుగర్, డేట్ షుగర్. సో బట్ మనకి క్యారమిల్ కోసం మాత్రం మనకి రెగ్యులర్గా వాడేది వైట్ షుగర్. అంటే ఆ క్యారమిల్ ప్యూర్ టేస్ట్ అంటే మనకి వైట్ షుగర్ వస్తుంది. ఇక్కడ కూడా హెల్త్ గురించి ఆలోచిస్తే కొన్నిసార్లు మనం హెల్త్ గురించి కొంచెం మర్చిపోవాలి. అండ్ కొంచెం స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇట్స్ ఓకే. ఓకే, అప్పుడప్పుడు. ఓకే, లైట్ కలర్ కూడా మనకు మారుతుంది. కొంచెం మంట తగ్గించేసుకుని కొంచెం లైట్ కలర్ మనం కొంచెం డార్క్ అయితే అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆ కలర్ అనేది కూడా మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుందండి కీర్ అనేది కూడా. ఓకే, సరిపోయింది. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? చాలా హీట్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మళ్ళీ మనం కరిగించుకోవాలి. ఓకే. సో అప్పుడు ఇది మళ్ళీ మనకు గట్టి పడకుండా ఉంటుంది. దాన్ని అలాగే వదిలేస్తే అది మళ్ళీ మనకు క్రంచిగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. అది కొంచెం మనకి ఎక్స్ట్రాగా డార్క్ అయినా ఒగర్ అనేది వచ్చేస్తుంది, స్వీట్నింగ్ పోయి ఒగర్ వస్తుంది కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసుకున్నామండి. మెల్లిగా అది కరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం కీర్ అనేది రెడీ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కొంచెం గీ అండి, డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్.
సో ఇక్కడ పాలు అనేది కొంచెం మనకు ఎక్కువసేపు మరగాలండి. సో ఈ కీర్లో ఓకే. ఆ పాల ఫ్లేవర్ కూడా బాగుంటుంది, కొంచెం ఆ కమ్మదనం వస్తుంది కదా మనకు. ఒకసారి మనకు ఆ మరుగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు మనం ఒక 10-15 నిమిషాలు అలా వదిలేస్తే సో ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాం. సో ఇవి కాచి చల్లార్చిన పాలండి. సో నేను చాలాసేపు మరగబెట్టాను కాబట్టి కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టేసుకున్న బాస్మతి బియ్యం అండి, ఓకే. అలాగే నానబెట్టిన సగ్గు బియ్యం అండి. ఈ మధ్య మధ్యలో అలా అలా మనకు కొంచెం అలా ముత్యాలు తగులుతూ ఉంటాయి. ఓకే. ఈ బియ్యం మనం కొంచెం ఉడికేసి ఇది కొంచెం దగ్గరకు వస్తుంది. అప్పుడు అది దగ్గర పడ్డ తర్వాత అప్పుడు మనం ఈ క్యారమెల్ సాస్. సిరప్ అనేది మనం దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో ఇది కాస్త మనకు ఉడకాలండి. ఓకే రాజు గారు. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం పాలు కాచుకునేటప్పుడు ఎంత తక్కువ ఫ్లేమ్లో కాచుకున్నా కూడా గిన్నె అడుగంటేస్తూ ఉంటుంది, అలాగే ఆ తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. అందుకని పాలు కాచుకునే గిన్నె అడుగు భాగంలో కొద్దిగా నెయ్యి కనుక అప్లై చేసుకుని పాలు కాచుకున్నట్లయితే అడుగంటకపోవడమే కాకుండా క్లీన్ చేసుకోవడం కూడా తేలికే. సో కొంచెం దగ్గర పడింది కదండి. ఓకే. సో దీంట్లో యాలకుల పొడి, సో క్యారమెల్ వేసేద్దామండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. బెల్లం వేసి చేస్తే వస్తుంది కదా కలర్, అలా కలర్ అలాగా వచ్చిందండి. టేస్ట్ మనకు ఆ క్యారమెల్ Yeah. టేస్ట్ వస్తుందండి, అవును. కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో రెడీ అయిపోయింది. సో ఎప్పుడైనా అంటే స్వీట్నింగ్ అనేది మనం దాంట్లో వేసిన అంటే సగ్గు బియ్యం కానీ బియ్యం కానీ సేమియా కానీ అది బాగా ఉడికిన తర్వాతే పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేయాలి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది, మనం బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇది కొంచెం మనం చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే. డ్రై ఫ్రూట్స్, వేడివేడిగా క్యారమెల్ కీర్ రెడీ అండి. క్యారమిల్ ఖీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారమిల్ ఖీర్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం, సగ్గు బియ్యం నానబెట్టించాలి. నానబెట్టిన బాస్మతి బియ్యం కచ్చపచ్చగా మిక్సీ పట్టించాలి. ఒక ప్యాన్లో పంచదార వేసి కరగనివ్వాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి క్యారమిల్ సాస్ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, మిక్సీ పట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, క్యారమిల్, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారమిల్ ఖీర్ రెడీ. క్యారమిల్ ఖీర్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దాం. ఓకే. క్యారమిల్ టేస్ట్లో ఫస్ట్ టైం ఖీర్ తింటాం. డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంది. చాలా బాగుంది. సో అంటే మనం వేసుకున్న ఆ షుగర్ కూడా కరెక్ట్ సరిపోయింది మనకి. సో ఆ బాస్మతి రైస్ ఉంటే బాగుంటుంది. యా, బాస్మతి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది, చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. సగ్గుబియ్యం అనేది మనం ఇందాక చెప్పినట్టు ఆప్షనల్ అది. యా. సో అంటే ఎలాగో సగ్గుబియ్యం కూడా మనకు మెత్తగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కలిసిపోతుంది. బట్ ఆ బాస్మతి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఎస్. అండ్ ఈ
క్యారమెల్ Caramel సాస్ కూడా flavor. చాలా బాగుంది, దానికి బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ. చాలా రిచ్ గా అలా ఉందన్నమాట. అంటే మనం స్పెషల్ అకేషన్స్ లో ఇంట్లో మనం ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది, చాలా చాలా సర్వ్ చేసుకుంటే Yeah. సూపర్ గా వస్తుంది. సో మరి చూసారు కదండి క్యారమెల్ ఖీర్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఆకుకూరలు బాగా శుభ్రం చేసి వాడుకోవాలి. ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే, ఆకుకూరలు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీళ్ళలో బాగా నానబెట్టుకుని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకుని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత వండుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా పోతాయి, ఆరోగ్యానికి మంచిది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. మనం ఫస్ట్ చేసిన రెసిపీ జెల్లీ ఫ్రూట్ కేక్, అగర్ అగర్ పౌడర్. సో అగర్ అగర్లో మనకి ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ అవి ఎక్కువగా ఉంటాయి అనమాట. యాపిల్, సో యాపిల్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్ అండ్ వైటమిన్ ఏ కంటెంట్. సో ఈ రెండింటితో పాటు మనకి ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. ఆరెంజ్, సో ఆరెంజ్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో ఏదైతే వైటమిన్ సి అనేది మన చర్మ ఆరోగ్యానికి కానివ్వండి, జుట్టు ఆరోగ్యానికి కూడా అంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్ట్రాబెరీ, సో స్ట్రాబెరీలో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో వైటమిన్ సితో పాటు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి స్ట్రాబెరీలో. సో స్ట్రాబెరీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన రోగనిరోధక శక్తిని అనేది పెంచుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఒక స్వీట్ రెసిపీ కాబట్టి దీంట్లో మనం పంచదార కూడా యాడ్ చేసుకున్నాము. సో వీటన్నిటిలో మనకి ఎక్కువగా ఉంది పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి. కాజు కోర్మా, కాజులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్, అంటే మనకి మాంసకృతులతో పాటు మనకి మంచి కొవ్వు పదార్థం అనేది లభిస్తుంది. సో వీటి వల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది. ఇంతే కాకుండా మనకి ఫైబర్ కానివ్వండి, పొటాషియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో పీచు పదార్థంతో పాటు మనకి పొటాషియం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో వీటి వల్ల మన రక్తపోటు సమస్యలు ఉన్న వారికి ఉపయోగపడుతుంది. పల్లీలు, సో పల్లీల్లో కూడా మనకి బాదం పప్పులో ఉన్నంత ప్రోటీన్ అనేది మనకి పల్లి నుంచి లభిస్తుంది. అంతేకాకుండా దీంట్లో కూడా మనకి మంచి కొవ్వు పదార్థంతో పాటు మనకి చెడు కొవ్వు పదార్థం అనేది కూడా ఉంటుంది. సో పల్లీలు అనేది మనము కొంచెం చూసి తీసుకోవాలి, ఒక 15 గ్రాముల వరకు తీసుకుంటే మంచిది. గసగసాలు, సో గసగసాల్లో మనకి ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కాజు కుర్మాలో మనకి ఎక్కువగా ఉంది మంచి కొవ్వు పదార్థం, అంటే గుడ్ ఫ్యాట్స్ అనేది లభిస్తుంది. అంతేకాకుండా మనకి ప్రోటీన్స్, పోషక విలువలు అనేది ఎక్కువగా ఉంది, అందరూ తీసుకోవచ్చు. వెజ్ కార్న్ సాలడ్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్, జుకినీ, క్యూకుంబర్ ఇలాంటి వెజిటేబుల్స్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. సో క్యారెట్లో నుంచి మనకి ఎక్కువగా ఉంటుంది బీటా క్యారోటిన్, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ మనకి వైటమిన్ ఏ అనమాట. సో దీంట్లో మనకి వైటమిన్ ఏతో పాటు మనకి వైటమిన్ కే, ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి క్యూకుంబర్ ఇంకా జుకినీ ఈ రెండిట్లో నుంచి మనకి వైటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటుంది అనమాట. వీటిలో మనకి ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం కూడా చాలా చాలా అధికంగా ఉంటుంది. స్వీట్ కార్న్, సో స్వీట్ కార్న్ లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ కంటెంట్. సో వైటమిన్ ఏతో పాటు మనకి ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం అనమాట. దీంట్లో మనకి చాలా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది చాలా ఆరోగ్యకరమైనది. సో ఇలాంటి సాలడ్స్ అనేది అందరూ తీసుకోవాలి. క్యారమెల్ కీర్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పంచదార. సో పంచదారలో మనకి ఎక్కువగా తెలిసిందే మనకి పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి పోషక విలువలు అనేది ఎక్కువగా ఉండవు. పాలు, సో పాలల్లో మనకి సమానంగా మాంసకృతులతో పాటు మనకి పిండి పదార్థాలు, మంచి కొవ్వు పదార్థం ఈ 3 కలిసి ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో మనకి ఫాస్ఫరస్, కాల్షియం వంటి 2 ఎక్కువగా ఉంటాయి. బాస్మతి రైస్, సో బాస్మతి రైస్లో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలతో పాటు మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనకి సగ్గు బియ్యంలో చూసుకుంటే సగ్గు బియ్యంలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. చాలా చాలా ఎక్కువగా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది మనకి సగ్గు బియ్యం నుంచి లభిస్తుంది. దీంట్లో మనకి ప్రోటీన్ అనేది 1 గ్రామ్ వరకు ఉంటుంది, ఫైబర్ అనేది కూడా ఉండదు. సో మొత్తంగా చూసుకుంటే ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఇది మనం రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటూ ఉంటే మంచిది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంటగది గట్టు మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఉప్పు కలిపిన నీళ్లతో కనుక శుభ్రంగా తుడుచుకుంటూ ఉన్నట్లయితే ఈగల్ లాంటివి రావు, క్రిమి కీటకాదులు చేరకుండా ఉంటాయి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్ స్పెషల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీరు చేసినవి. Okay. మంచి టేస్టీగా కొత్త కొత్త రెసిపీస్ చూపించారు. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి.
ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.